భీమవరంలో 36వ వార్డులో అనా కోడేరు కాలువగట్టు వద్ద మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వర్గీయ ములుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ ఆధ్వర్యంలో 100 మంది పేద వృద్ధులకు వికలాంగులకు 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ విచ్చేసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆస్తులు పంచుకున్న వారు నిజమైన వారసులు కారని, వారి ఆశయాలు పంచుకున్న వారు నిజమైన వారసులని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ దేవురి గోగురాజు, తిరుమాని రాము, నేరేడు మిల్లి మహేష్, దనిమిరెడ్డి సూర్య, లాజర్, ములుగుర్తి చంటి, భవానీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన ఉన్నప్పుడు వెంకటరామయ్య చేసే కార్యక్రమాలు కూడా ఆయన కూడా వచ్చి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళ అబ్బాయి ఆ నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తమ సంపాదనలో కొంత ఖర్చు పెట్టాలని చెప్పేసి తను కూడా మధ్యతరగతి కుటుంబీకుడైనా సరే తండ్రికి కార్యక్రమం బియ్యం పంచిపెట్టే కార్యక్రమం ఇష్టం అని చెప్పేసి కార్యక్రమం మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు మరి కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ములుగుర్తి సుధీర్ ఒక కార్యకర్తగా మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన తండ్రి ఆశయాల్లో ఈ సేవా కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పేసి భగవంతుడు ఆయన శక్తి ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటరామయ్య కీర్తిశేషులు చాలా మంచి మిత్రులు. మొన్న ఎన్నికల్లో కూడా నా విజయానికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా అంతకుముందు 3 టర్మ్స్ కూడా తెలుగుదేశం పార్టీలో హౌస్ వైర్గా గెలిచినప్పటికీ కూడా నేనంటే ప్రత్యేకమైన అభిమానం, ఆప్యాయత ఎప్పుడూ కూడా చూపించేవారు. మంచి స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆయన చాలా లో ప్రొఫైల్. ఎందుకంటే ప్రజలందరితోటి కలిసిమెలిసి చిన్న పెద్ద అని లేకుండా, వృద్ధులని కాకుండా ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉండడం వల్ల ఈ వార్డులో ఎప్పుడు కూడా ములుగుర్తి వెంకటరామయ్య గారు వెంట ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉండి ఆయన్నే గెలిపించడం జరిగింది.